ఏంట్రా ఈ సోషల్ మీడియా ఎక్కడ చూసినా సతీ సావిత్రి అని ఎన్ని జన్మల పుణ్యమని అసలు ఈ సతీ అంటే ఏంటో నాకైతే కొంచెం కూడా అర్థం కావట్లేదు. ఆగు ఆగు అంత సీరియస్ అవుతావేంటి? కూల్. జనరల్గా సతి అంటే పవిత్రమైన, భర్త పట్ల అంకితభావమున్న స్త్రీ అని అర్థం. కాని మనం హిందూ పురాణాల్లో ప్రత్యేకంగా పంచకన్యలు అని 5 గురించి మాట్లాడుకుంటారు తెలుసా? ఓ పంచకన్యలా? 5 స్టార్ రేటింగ్ లాగుందే. ఎవరా 5? అసలు ఎవరి కాన్సెప్ట్ స్టార్ట్ చేసింది? చూడు, మనకు ముఖ్యంగా 5 లెజెండరీ స్త్రీలున్నారు. వాళ్ళని తలుచుకుంటే పాపాలు పోతాయంటారు. వాళ్లే అహల్య, ద్రౌపది, కుంతి, తార ఇంకా మండోదరి. అక్కరే ట్విస్టుంది. వాళ్ల లైఫ్ స్టోరీస్ చూస్తే అందరివి చాలా కాంప్లెక్స్. అంటే అహల్య గౌతముడి శాపం వల్ల రాయిగా మారుతుంది. ద్రౌపదికి పంచపాండవులు భర్తలు. కుంతికి కూడా కర్ణుడు సూర్యుడి వల్ల పుడతాడు, పెళ్లికి ముందే. తార, మండోదరి వాళ్లవి అంతే. అహల్య, ద్రౌపది, కుంతి, తార, మండోదరి. పేర్లు విన్నట్టున్నాయి గాని వాళ్ల స్టోరీస్ అంతగా తెలీదు. పాపాలు పోవడమేంటి? వాళ్లు అంత పవిత్రులంటే లైఫ్లో ఏం తప్పులు చెయ్యలేదా? వమ్మో, మరి అంత కాంప్లెక్స్ లైఫ్ ఉన్న వాళ్లని పవిత్రులు అని ఎందుకంటారు? అది కొంచెం సస్కా అనిపిస్తోంది నాకు. ఎందుకంటే వాళ్ల లైఫ్లో ఎన్ని సీన్సొచ్చినా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాళ్లు ధైర్యంగా తమ ధర్మాన్ని నిలబెట్టుకున్నారు. సొసైటీ వాళ్లని ఎలా చూసినా వాళ్లు తమ నిజాయితీని, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. అందుకే వాళ్లని పవిత్రులు అని, వాళ్లని తలుచుకుంటే మనకి కూడా బలం వస్తుంది అంటారు. ఓ రామ్ మాస్, నేననుకున్నదానికి దీనికి అసలు సంబంధమే లేదు. చాలా డీప్ కదా. అంటే బయటికి కనిపించే పవిత్రత కాదు, నిజమైన స్ట్రెంగ్త్ ముఖ్యమన్నమాట. ఎగ్జాక్ట్లీ. అందుకే వాళ్లు ఇప్పటికీ ఎంతో మందికి ఇన్స్పిరేషన్. స్టే ట్యూన్డ్. పదా. సరే సరే, నెక్స్ట్ టైం ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో వస్తాం. అదిరింది ఈ ఇన్ఫో. బాయ్.